Hello everyone, welcome to my channel English English. This is Swati teacher. Today we learn the uses of in and on when talking about vehicles. అంటే వెహికల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇన్ ఎక్కడ యూస్ చేయాలి, ఆన్ ఎక్కడ యూస్ చేయాలి అనేది ఈరోజు నేర్చుకుందాము. అంటే చాలామందికి కన్ఫ్యూజన్ కదా, ఇన్ ఎక్కడ అనాలి, ఇన్ ద కార్ అనాలా, ఆన్ ద కార్ అనాలా, ఇన్ ద బస్ అనాలా, ఆన్ ద బస్ అనాలా, ఇన్ ద ట్రైన్ అనాలా, ఆన్ ద ట్రైన్ అనాలా, ఇవన్నీ కన్ఫ్యూజన్ కదా, అది నేర్చుకుందాం ఈరోజు. ఇన్ ఎక్కడ అనాలంటే ఏదైనా వెహికల్కి ఎన్క్లోజ్ స్పేస్, అంటే చాలా చిన్న స్పేస్ ఏ వెహికల్లో అయితే ఉంటుందో దానికి ఇన్ అని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది, మనం ఒంగోనే ఎక్కాలి, కారు నార్మల్గా ఎక్కలేం, వీ హ్యావ్ టు క్రౌచ్ అండ్ గెట్ ఇన్ ద కార్, అది కొంచెం స్పేస్ ఉంటుంది, అప్పుడు మనం అలాంటి వెహికల్స్కి ఇన్ అని వాడాలి. ఫర్ సపోజ్ ఐఎమ్ ఇన్ ద కార్ అనాలన్నమాట. మరి ఎక్కడ ఆన్ అని వాడాలి? ఎక్కడైతే ఎక్కువ స్పేస్ ఉంటుందో, అంటే ఫర్ సపోజ్ ట్రైన్ ఉంది, యూ కెన్ స్టాండ్ దేర్, వేర్ యూ కెన్ స్టాండ్, ద వెహికల్ ఇన్ విచ్ యూ కెన్ స్టాండ్ ఫ్రీలీ, అక్కడ ఆన్ అని వాడాలి. మరి ట్రైన్లో నుంచోగలం కదండి, ఆన్ ద ట్రైన్. బైక్ మీద నుంచోగలం కదా, ఆన్ ద బైక్ అనమాట. అలాగే ఏరోప్లేన్, ఐఎమ్ ఆన్ ద ప్లేన్ అనాలి, ఐఎమ్ ఇన్ ద ఏరోప్లేన్ అనకూడదు, ఎందుకంటే అక్కడ మనం ఫ్రీగా నుంచొని తిరగలం కాబట్టి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. టాక్ బ్యూటిఫుల్లీ, లివ్ బ్యూటిఫుల్లీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.